మన వీడియోలో మనం ఈరోజు చిన్న పిల్లలకి ఫ్రాక్ కుడుతున్నామండి. కాటన్‌ది 2 క్లాత్‌లు తీసుకోవాలి. ఇట్లా 2గా మడుచుకోవాలండి మనము. అట్లా పెట్టుకొనేసి లూజు 14 ఇంచెస్ తీసుకొని పొడవు 10 ఇంచెస్ తీసుకోవాలి. 10 ఇంచెస్ అండి పొడవు సరిపోతుంది, కరెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు 2 ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు 4 మడతలు అవుతుంది. నెక్కొచ్చేసి 3.5 ఇంచెస్ నెక్ పొడవు 3.5 అండి. లూజ్ వచ్చేసి నెక్కి 2 అండి. 2 అయితే సరిపోతుంది కరెక్ట్‌గా. చిన్న పాప కదా, 2 ఇయర్స్ పాపేనండి. మెడ జారిపోకుండా సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి 2.5 అండి. 2.5 ఇంచెస్ తీసుకోండి షోల్డర్కి. ఇప్పుడు సంక గీసుకుంటున్నాము. 4 ఇంచెస్ సంక 4 ఇంచెస్ అట్లా తీసుకునేసి సంక 4 ఇంచెస్ బాగా కరెక్ట్ సరిపోతుంది. లూజు దీనికి లూజ్ కరెక్ట్‌గా లూజ్ వచ్చేసి 6 అండి. నేను కొంచెము లూజ్ కోసం కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకున్నాను. సంక రౌండ్‌గా గీసుకోవాలి ఇట్లా మాదిరి. సంక రౌండ్‌గా గీసుకునేసి ఇప్పుడు 1 ఇంచెస్ మనం కుట్లలోకి వదులుకోవాలండి. కుట్లలోకి 1 ఇంచెస్ లూజ్ 6, కింద కూడా లూజ్ 6 లూజ్, కింద పైన మొత్తం లూజ్ 6 తీసుకున్నాం. 1 ఇంచ్ కుట్లలోకి తీసుకున్నాము. ఇప్పుడు గీసుకునేసి కుట్లలో కూడా అట్లా గీసుకునేయాలండి. రౌండ్ నెక్ ఉంది కదా, నెక్ వచ్చేసి నేను రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను. కాటనే కదా, సింపుల్ గా ఉంటుందని నెక్ రౌండ్ పెట్టుకుంటున్నాను. రౌండ్ నెక్ తీసుకునేసిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం మోడల్ గా కుట్టాలి కదా, దానికి మోడల్ గీస్తున్నామండి. ఇట్లా ఇక్కడ సంఖ దగ్గర నుంచి ఇట్లా కుట్ల దగ్గరికి కొంచెం కిందికి అట్లా గీస్తే షేప్ వస్తుందండి. ఒక షేప్ కింద 1 ఇంచ్ పెట్టుకోండి. షేప్ కరెక్ట్ గా కింద 1 ఇంచ్ వచ్చేటట్టు పెట్టుకొని అట్లా క్రాస్ గా గీస్తే సరిపోతుందండి. మన వీడియోలో చూపించినట్టు గీసుకోండి, కరెక్ట్ గా వస్తుంది. చూడండి, 1 ఇంచ్ కింద 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. అట్లా క్రాస్ గా గీసామంటే మనకి కరెక్ట్ గా వస్తుంది. అది చూడండి, పిల్లలు కదా కరెక్ట్ గా ఉంటుందండి. సమ్మర్ లో మెత్తగా ఉంటుంది. ఇది డ్రెస్ లో మిగిలిన క్లాత్ పాపకు బాగా సరిపోతుంది. 2 ఇయర్స్ పాపకి, 3 ఇయర్స్ పాపకైనా కరెక్ట్ గా సరిపోతుంది. అట్లా తీసుకొని కట్ చేసుకున్నామంటే ఇప్పుడు కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు సంఖ భాగం కట్ చేసుకుంటున్నాము. మొత్తం వెనక ముందు కట్ చేసుకునేసేయండి. ఫస్ట్ మనం ఇట్లా క్రాస్ గా గీసాం కదా, అది కట్ చేయకూడదు. తర్వాత బ్యాక్ పార్ట్ సపరేట్ గా తీసుకునేసి దాన్ని ఇట్లా 2గా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్నాక ఇప్పుడు 2గా కట్ చేసేయండి. కట్ చేసుకున్నాక కొంచెం కింద దించుకోండి. బ్యాక్ వెనక దించుకుంటే కిందికి బాగుంటుంది. కొంచెం కింద పెట్టుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ క్రాస్ కట్ చేసుకునేస్తాం కదా. మనం క్రాస్ కట్ చేసుకుని అక్కడ పీస్ ఉంది కదా, అది ఎల్లో కలర్ తీసుకుందాం. కాంబినేషన్ బాగుంటుంది. ఎల్లో కలర్ తీసుకున్నాను నేను. ఎల్లో కలర్ కూడా ఆ క్రాస్ పీస్ పెట్టేసి అట్లా కట్ చేసుకునేసేయండి. కొంచెం వదిలేసి కరెక్ట్ గా సరిపోతుంది. చూడండి, ఇప్పుడు అట్లా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకునేసినామంటే కరెక్ట్ గా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు కరెక్ట్ గా ఎల్లో కలర్ ఆడి పెట్టామంటే కరెక్ట్ కాంబినేషన్ లో బాగా వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో, బాగా వచ్చింది కదా. ఇది ఫ్రంట్ వస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. 7 ఇంచెస్ హ్యాండ్స్ తీసుకోండి. అక్కడ కూడా హ్యాండ్స్ 7 ఇంచెస్ తీసుకొని గీసుకునేసి ఇక్కడ లూజ్ ఉంటుంది. లూజ్ వచ్చేసి అక్కడ సంఖ దగ్గర 2 ఇంచెస్ తీసుకునేసేయండి. అట్లా క్రాస్ గా గీసుకునేసి కట్ చేసామంటే హ్యాండ్స్ వచ్చేస్తుంది. కొంచెం బాగుంటుంది కదా, కొంచెం చలికాలం రాబోతుంది, అట్లా కూడా పనికొస్తుంది. ఈ డ్రెస్ బాగుంటుందండి, పిల్లలకి మెత్తగా ఉంటుంది. చూడండి, హ్యాండ్స్ 2 హ్యాండ్స్ వచ్చేసాయి. ఇప్పుడు వచ్చేసి కింద కుచ్చు పెట్టుకునే దానికి క్లాత్ కావాలి కదా, కుచ్చు కోసం క్లాత్ తీసుకున్నామండి. ఇది ఓన్లీ డ్రెస్ లో మిగిలిన క్లాతేనండి. ఇదంతా 11.5 పొడవు తీసుకున్నాము. మొత్తము లూజ్ వచ్చేసి ఇట్లా మడత పెట్టుకొని లూజ్ చూసుకున్నామంటే ఇప్పుడు
మనకి 22 వచ్చిందండి లూజు. 22 లూజ్ పెట్టుకునేసి పొడవు 11.5 పెట్టుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకుందామండి. దీన్ని అట్లా ఎల్లో కలర్ ఉంది కదా, దాన్ని ఇట్లా దానిపైన ఉల్టా పెట్టేసి కుట్టుకోవాలి. ఉల్టా పెట్టి కుట్టుకున్నామంటే దాన్ని కరెక్ట్ గా పెట్టుకొని కుట్టుకోండి. క్రాస్ ముడత అదంతా రాకుండా కరెక్ట్ గా పైన పెట్టుకొని కుట్టుకుంటే ఇట్లా ఆపోజిట్ వేసుకుంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది. చూడండి, 2 కుట్టాం చూడండి. అట్లా దాని పైన కూడా ఒక కుట్టు వేసుకున్నామంటే ఇంకా అట్లనే ఉంటుంది. ముడత అదంతా ఏమి రాదండి, బాగా నీట్ గా వస్తుంది. అట్లా వేసుకుంటామంటే నీట్ గా వస్తుందండి. ఇటు సైడ్ కూడా వేసుకోండి 2 పక్కల. ఇప్పుడు క్రాస్ పీస్ ఒకటి తీసుకోండి, మెరూన్ కలరే ఒకటి తీసుకోండి. క్రాస్ పీస్ తీసుకొని మడత పెట్టుకొని అట్లా కుట్టుకున్నామంటే స్ట్రైట్ గా ఇట్లా క్రాస్ గా ఉంది కదా, అట్లా క్రాస్ గా కుట్టుకున్నామంటే కరెక్ట్ గా ఇప్పుడు మనం మడత పెడితే కరెక్ట్ గా వస్తుందండి. చూడండి, అట్లా క్రాస్ గా కుట్టాలి. క్రాస్ గా కుడితే బాగా వస్తుందండి. ఎదుగు చూడండి, ఇట్లా క్రాస్ కుట్టేసిన తర్వాత ఇట్లా ఫోల్డ్ చేయండి, ఉల్టా చేయండి. ఉల్టా చేస్తే అట్లా లైన్ గా కుట్టేసేయండి. దానిపైనే కుట్టు కూడా 2 కుట్టు పడకుండా ఒక కుట్టే కనిపిస్తుందండి, మనకు చూసేదానికి బాగుంటుంది. అట్లా చూడండి, అట్లా క్రాస్ గా కుట్టేసామంటే చూడండి, ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం కట్ చేసుకున్నాంటే ఇటు సైడ్ కూడా అలాగే వేసుకునేయండి. తర్వాత బ్యాక్ సైడ్ చూడండి, ఇది కాజాల పట్టీ అన్నమాట. కాజాల పట్టీకి ఒక కుట్టు వేసుకునేసి ఇటు సైడ్ తిప్పారంటే కాజాల పట్టీ వస్తుంది. కింద చిన్నది పెట్టుకునేసి పైకి తిప్పుకోవాలన్నమాట, అప్పుడు కాజా పట్టీ వస్తుంది. వెనక ఉక్సులు పెట్టుకుని మీకు కావాలంటే ఉక్సులు పెట్టుకోండి, లేకపోతే జిప్ అయినా పెట్టుకోవచ్చు. జిప్ పెట్టుకున్నా బాగుంటుంది పిల్లలకి. ఇటు సైడ్ ఉక్సులు పట్టీ అన్నమాట. అది ఒకదానిపైన ఒకటి పెట్టి చిన్నగా అట్లా మార్కింగ్ లాగా కుట్టేసుకోవాలండి. కదలకుండా అలాగే ఉంటుంది. అలాగే ఉంటే ఇంక సరిపోతుంది. కదలకుండా కొంచెం బాగా బాక్స్ టైప్ లో అట్లా కుట్టేస్తే బాగుంటుంది. ఎలా అంటే అలా కుట్టేయకూడదండి, అది కరెక్ట్ గా వస్తుంది. చూడండి, బ్యాక్ సైడ్ సరిపోయింది. ఇప్పుడు డాట్స్ వేసుకుందాము. ఇటు సైడ్ అటు సైడ్ డాట్స్ వేసుకున్నామంటే సన్నగా పట్టామంటే చూడడానికి బాగుంటుంది. ఇటు సైడ్ కూడా వేసుకుందాము డాట్స్. చూడండి, డాట్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ కూడా కుట్టేసాము చూడండి, ఇటు సైడ్. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేద్దాము. షోల్డర్స్ 2 కరెక్ట్ గా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి, జాయిన్ చేసాం. ఇప్పుడు ఎల్లో కలర్ క్లాత్ తీసుకునేసి రౌండ్ నెక్ కి వేసుకోవాలండి. చూడండి, కింద పెట్టుకొనేసి పైకి తిప్పాలి. కుట్టుకొని అటు సైడ్ కుట్టుకున్నాం కదా, 1 సైడ్ కుట్టుకొని కింద పెట్టుకొని పైకి తిప్పుకోవాలండి. పైకి తిప్పుకుంటే కరెక్ట్ గా వస్తుంది. చూడండి, అట్లా పైకి తిప్పుకోవాలి. పైకి తిప్పుకున్నామంటే మీకు కరెక్ట్ గా చూడ్డానికి కూడా ఒక కుట్టే పడుతుంది, 2 కుట్లు పడదు. ప్యాచ్ వర్క్ లాగా వేసుకోవాలండి. అది ప్యాచ్ వర్క్ లాగా అట్లా రౌండ్ గా వేసుకునేస్తే బాగుంటుంది. పిల్లలకి కుచ్చుకోకుండా మెత్తగా ఉంటుందండి. బాగా సమ్మర్ లో ఎండాకాలం కదా, వేడి ఎక్కువ, అంతా బాగుంటుందండి. చెమట అంతా వస్తుంది, చిడిచిడిగా ఉండరు పిల్లలు. ఇలా కాటన్ క్లాత్ అయితే సిల్క్ బట్టలు వేయకండి పిల్లలకి. ఎండాకాలంలో బాగుంటుంది. చలికాలంలో వేసినా పర్వాలేదు, ఎండాకాలంలో మటుకు కాటనే వేయండి. ఇదైతే డ్రెస్ లో మిగిలిన క్లాత్ అండి. చూడండి, ఎంత బాగా కుట్టుకోవచ్చు. మనం అయితే పక్కన పడేస్తాము, ఇట్లా కుట్టుకుంటే పిల్లలకి యూజ్ అవుతుందండి బాగా. చూడండి, ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా అలాగే వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ ఓకే అండి, సరిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ఇట్లా డాట్స్ వేసుకుందాం. బ్యాక్ వేసుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు ఫ్రంట్ వేసుకుందాము. అట్లా వేసుకున్నామంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇటు సైడ్ కూడా వేసుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు అట్లా వేసుకునేస్తే డాట్స్ కరెక్ట్ గా ఉంటుందండి. నడుము దగ్గర చిన్నగా బాగా చెస్ట్ దగ్గర కొంచెం పెద్దగా బాగా వస్తుంది. అట్లా డాట్ వేసుకుంటే నడుము దగ్గర లూజ్ కరెక్ట్ సెట్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నామండి. హ్యాండ్స్ కి ఎల్లో కలర్ పెట్టేసి కొంచెం ప్యాచ్ వర్క్ లాగా కుచ్చు పెట్టుకుంటామండి. మనము కుచ్చు పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది.
అందంగా ఉంటుంది. మొత్తం కుచ్చు పెట్టేసుకుందాము హ్యాండ్స్ కి మొత్తము. ఇట్లా అంతా కుచ్చు పెట్టుకునేద్దామండి. ఇప్పుడు మనము కుచ్చు పెట్టుకునేసిన తర్వాత ఇట్లా ఉల్టా తిప్పేసి ఒక కుట్టి వేసుకుందాము. చూడండి ఎంత బాగుంది. అట్లా కుచ్చు పెడితే కొంచెం ఫీల్స్ పెట్టారంటే బాగా వస్తుందండి ఎల్లో కలర్ది. మనం ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కాబట్టి ఎల్లో కలరే పెట్టుకోవాలి, వేరే కలర్ ఏదైతే బాగోదు. పైన ఒక కుట్టి వేసేయండి. అట్లా వేసుకుంటూ వెళ్ళండి, కరెక్ట్గా వస్తుంది. వేసేసాం కదా, 2 హ్యాండ్స్ అలాగే చేసేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇక్కడ మార్క్ ఉంది కదా, మార్క్ దగ్గర మనం మార్క్ అయితే కరెక్ట్ గా పెట్టామో అక్కడి నుంచి కిందికి పెట్టేసి అట్లా కుట్టి వేసేయండి. అట్లా వేసేస్తే కరెక్ట్ గా వస్తుంది. హ్యాండ్స్ అండి అది. హ్యాండ్స్ కి అలా పెట్టేసి ఇప్పుడు 2 ఒకటే దగ్గర పెట్టేసి ఒక సైడ్ కుట్టి వేసేద్దామండి. లూజ్ కొంచెం 3 అట్లా పెట్టినా పర్వాలేదు, చిన్న పాపకు సరిపోతుంది. అట్లా కరెక్ట్ 1 ఇంచ్ వదిలాం కదండి మనము ఖర్చుకి, ఆ 1 ఇంచ్ వదిలేసి అట్లా కుట్టి వేసేసామంటే అది థ్రెడ్ అండి. వెనక కట్టుకోవాలి కదా, వెనక దానికి థ్రెడ్ అన్నమాట. అట్లా వెనక్కి అట్లా పెట్టేసి అట్లా కుట్టేస్తే అది బాగా అట్లే అటాచ్ అయిపోతుంది. అదిగోండి చూడండి, ఇదిగోండి అటాచ్ అయిపోయింది. బాగా కదలదండి, అట్లాగే ఉంటుంది అది. చూడండి 2 ఇంచెస్ తీసుకునేసి మనం మడత పెట్టి కుట్టేసుకున్నామండి. 2 ఇంచెస్ తీసుకున్నాము ఎల్లో కలర్ క్లాత్, మడత పెట్టి కుట్టేసి వెనక నుంచి పీల్స్ పెట్టాలండి, ఉల్టా పెట్టేయాలి. ఇంకో చూడండి నేను వీడియోలో పెట్టాను కదా, అలా మొత్తం పీల్స్ పెట్టేయండి. వెనకంతా పెట్టేసి చూడండి ఎట్లా వచ్చింది. ఇప్పుడు వెనక కింద కుచ్చుకు తీసుకున్నాం కదండి క్లాత్ మనము, అది కూడా దాని పైన పెట్టేసి కుచ్చు పెట్టుకోండి. మొత్తం రౌండ్ కి మొత్తం నడుము దగ్గర రౌండ్ మొత్తం కుచ్చు పెట్టేయాలన్నమాట. మొత్తం అలాగా మన దగ్గర క్లాత్ ఎక్కువ ఉన్నా తీసుకోవచ్చండి, కుచ్చు పెట్టుకుంటే బాగా గేర్ బాగా వస్తుంది దానికి. మొత్తం కుచ్చు పెట్టుకునేసేయాలండి లాస్ట్ వరకు. చూడండి ఎలా వచ్చిందో. నడుము దగ్గర అట్లా కుచ్చు పెడితే ఇప్పుడు మనం నడుము దగ్గర ఎలా కుచ్చు పెట్టామో కింద కూడా అలాగే పెట్టుకోవాలండి. ఆ ఎల్లో కలర్ది ప్యాంట్ లో మిగిలిందండి ఆ క్లాత్. డ్రెస్ వచ్చేసి మెరూన్ కలర్ అన్నమాట, ఎల్లో కలర్ వచ్చేసి ప్యాంట్ లో మిగిలిన క్లాత్ అన్నమాట. ఆ కాంబినేషన్ 2 కాంబినేషన్ ఫ్రాక్ అయిందండి. ఇక్కడ చాలా బాగా వచ్చిందండి ఫ్రాక్ మటుకు. మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి వీడియోస్ ఇంకా పిల్లల కోసం కుడతానండి. ఇట్లాగే మీ పిల్లలకు కూడా ఇలాగే కుట్టండి, బాగుంటుంది. చూడండి ఇప్పుడు అవి 2 ఇలా పెట్టేసి హ్యాండ్స్ సైడ్ కుట్టేసేయాలన్నమాట. అటు సైడ్ మనం థ్రెడ్ పెట్టాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఒక థ్రెడ్ పెట్టుకోవాలి. 2 పెట్టుకుంటే వెనక కట్టుకునే దానికి బాగా వస్తుంది. చూడండి ఇట్లా సైడ్ కుట్టి వేసేసుకోండి, 1 ఇంచ్ వదిలేసి. మీకు కావాలన్నప్పుడు లూజ్ కావాలంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. ఎప్పుడన్నా లూజ్ కావాలంటే లూజ్ ఇప్పుకోవచ్చండి టైట్ అయిపోయినప్పుడు. ఫ్రాక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్. థ్యాంక్స్ అండి. బాయ్. ఇంకో వీడియోతో వస్తాం. బాయ్.